ఇప్పుడే సెక్రటేరియట్ నుంచి బయటకు వచ్చినాం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తున్నా. చూడండి మా చిత్తగారు పట్టినారు. అంబేద్కర్ స్టాచ్యూ మనం ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్గా నిర్మించారు. విగ్రహం వచ్చి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాంస్కృతిక పార్క్లో నిర్మించిన ఈ విగ్రహం 120 అడుగుల ఎత్తు, భూమి నుంచి 170 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా దీని పేరుగాంచింది. దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరుగాంచిన 175 అడుగుల విగ్రహం భూమి నుండి కాంస్య విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ని 125 అడుగుల కాంస్య విగ్రహంతో నిర్మించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం మనం ఉన్నది తెలంగాణ అమరవీరుల స్మారకం దగ్గర. దీన్ని జూన్ 22, 2022లో ఇప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు విడిచిన అమరవీరులను స్మరించుకోవడానికి తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా ఈ తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మించారు. దీని ప్రత్యేకత వచ్చి ఇలాంటి తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రత్యేకత వచ్చి పూర్తి ఎలాంటి అతుకులు లేకుండా పూర్తి స్టెయిన్లెస్ స్టీల్తోని దీన్ని 177 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం అమరవీరులకు చిహ్నంగా నిర్మించింది. తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగానే దీన్ని నిర్మించడం జరిగింది. అమరవీరుల స్మారకం తెలంగాణ కోసం ప్రాణాలు విడిచిన ఎందరో అమరవీరులకు స్మారకంగా దీన్ని నిర్మించారు. ఎలాంటి అతుకులు లేకుండా పూర్తి స్టెయిన్లెస్ స్టీల్తోని నిర్మించింది ప్రభుత్వం. ఇది పూర్తి స్టెయిన్లెస్ స్టీల్ దీపం అమరవీరుల స్మారకం.